సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, వెంకటేష్ బాబు గారు, బాలయ్య, రామ్ చరణ్. ఏది హిట్ అయ్యే ఛాన్స్ ఉంది? టాప్ వన్ లో ఉండే ఛాన్స్. గేమ్ చేంజర్ చూసారా? టీజర్, సాంగ్స్ పర్లేదు, ట్రిపుల్ ఆర్ ఎంత కాకపోయినా. ఓకే, సో ఈ మూడిట్లో అయితే గేమ్ చేంజర్ టాప్ లో ఉండిపోతుంది. సెకండ్ ప్లేస్ అంత తెలీదండి. బాలయ్య బాబు, వెంకటేష్ పాట విన్నారా? వినలేదా? గోదావరి గట్టి మీద విన్నాను, ఇంకేది ఎట్లా అనిపించింది సాంగ్? సాంగ్ బాగుంది. సినిమా వచ్చాక ఎట్లా వెళ్తారా సంక్రాంతికి ఫ్యామిలీతో? పక్కా సంక్రాంతికి అయితే, ప్రతి సంక్రాంతి. హాయ్. సంక్రాంతికి బాలయ్య బాబు గారు, రామ్ చరణ్, వెంకీ బాబు ఎవరు టాప్ లో ఉండబోతున్నారు బ్రో? ముగ్గురు పెద్ద హీరోలే. ఇంకా ఎవరు వస్తారంటే ఇంకేం చెప్తాం. ఇంకా రావాలి అనుకుంటే రామ్ చరణ్ రావాలి, లేదంటే బాలయ్య బాబు అన్న రావాలి. ఓకే, రామ్ చరణ్ గారు టీజర్, ట్రైలర్ చూసారా? చూసారా? ఎట్లా ఉన్నాయి? సూపరా? బాగా ఉంది. 3 గెటప్లు కనిపించారు కదా రామ్ చరణ్ గారు, ఏది బాగుంది? నాకు అగ్రికల్చర్ నచ్చింది. అంటే పెద్ద ఆయన. ఓకే, ఎందుకంటే ఆయన పంచ కట్టుకుని ఉన్నాడు కదా, ఆ సీన్ నాకు నచ్చింది. దాంట్లో ఏంది అనేది ఇంకా సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఓకే, మరి బాలయ్య బాబు గారి చూసారా? టైటిల్ సాంగ్ డాకు మహారాజ్. బాలయ్య బాబు గారి చూడలేదు, కాకపోతే చూడకుండా పర్లేదు. బాలయ్య బాబుది ఇంకా మాక్సిమం బాలయ్య బాబు ఎలాంటి సీన్ తీయని, ఎలాంటి క్రేజ్ ఉంటుంది. ఓకే, వెంకీ పాట విన్నారా? సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ సార్ అంటే సేమ్ మా మామలాగా ఉంటాడు. ఓకే, నిజంగా చెప్పాలంటే మా మామయ్యలాగా ఉంటాడు. బట్ ఆయన సినిమాలు చూడాలి, ఆయన సినిమా తీస్తే దాంట్లో ఒక అర్థం ఉంటది, అదేందనేది చూడాలి. ఇంకా ఇప్పుడు సాంగ్ ఒకటి వచ్చింది కదా, గోదావరి గట్టి అనే పాట విన్నారా? విన్నా. ఎట్లా ఉంది? సూపర్, చాలా సూపర్. ఓకే, దానికి నిజంగా చెప్పాలంటే సూపర్ హిట్ సాంగ్, అది చాలా బాగుంది సాంగ్. సో ఫైనల్ గా ఎవరో మూడిట్లో ఒక సినిమా హిట్ బ్లాక్ బస్టర్ అంటే ఎవరి పేరు చెప్తారా? నేను అనుకుంటున్నా రామ్ చరణ్ గేమ్ చేంజర్ నేను అనుకుంటున్నాను, నా మనసుకి అనుకుంటున్నా. ఓకే, ఇంకా బాలయ్య బాబు ఇంకా వెంకటేష్ అంటే అది వేరే లెవెల్ ఉంటుంది అనుకో. కాకపోతే సూపర్ హిట్ అన్ని కొట్టడానికి గేమ్ చేంజర్ అని నేను అనుకుంటున్నా. కానీ చూడాలి, సినిమా చూసిన వారికి కన్ఫర్మ్ లేదు. చూడాలి, సినిమా చూసిన తర్వాత అప్పుడు క్లారిటీ చెప్పొచ్చు.